अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उभयवर्लगुरुं भजे। శ్రీశైలేశైత్యాదిప్రణతోస్మి నిత్యం. భాగవతత్వం అందరికీ దాసోహరి సమర్పిస్తూ ఈరోజు గోష్ఠిని యథావకాశంగా ప్రారంభించుకున్నాం. నిన్నటి నుండి మనం తిరువాసీయరం అనేటటువంటి నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాసీయరం అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ ఆ ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి నమ్మాళ్ళవార్ల యొక్క వైభవాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైనా ప్రబంధాన్ని మనం సేవించేటప్పుడు ఆ ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి మహనీయుల యొక్క వైభవము, ఆ ప్రబంధం యొక్క వైభవము, ఆ ప్రబంధంలో చెప్పబడినటువంటి విషయ వైభవాన్ని ముందుగా తెలుసుకొని తర్వాత ప్రబంధాన్ని సేవిస్తూ ఉంటాం. అలాగే ఈ ప్రబంధం తిరువాసీయరం అనేటటువంటి ఈ ప్రబంధాన్ని నమ్మాళ్ళవార్లు అనుగ్రహించారు కాబట్టి ఆ నమ్మాళ్ళవార్ల యొక్క వైభవాన్ని తెలుసుకొని తర్వాత ఆ ప్రబంధం యొక్క వైభవాన్ని తెలుసుకొని తర్వాత ప్రబంధాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. కూరత్తాళ్వాన్ అనేటటువంటి మహనీయుడు వారి పంచస్తవాలలో ఒకటైనటువంటి వైకుంఠస్తవంలో నమ్మాళ్ళవార్ల గురించి అద్భుతంగా అనుగ్రహిస్తారు. భక్తి ప్రభావ భవద్భుత భావబంధ సందుక్షిత ప్రణయ సార రసౌఘపూర్ణ వేదార్థరత్న నిధిరచ్యుత దివ్యధామ జియాత్ పరాంకుశపయోధి రసీమ భూమా అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అనుగ్రహించారు. ఈ శ్లోకాన్ని మనం పరాంకుశాష్టకము అనేటటువంటి చిన్న స్తోత్రంలో మనకి ఈ శ్లోకం అక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది. కూరత్తాళ్వాన్ని అనుగ్రహించినటువంటి ఆ శ్లోకాన్ని కొంతమంది మహనీయులు అందించినటువంటి శ్లోకాలన్నింటినీ కూడా కూర్చి పరాంకుశాష్టకము అని మన పూర్వులందరూ మనకు అనుగ్రహించారు. అందులో 2వ శ్లోకం భక్తి ప్రభావ భవదద్భుత భావబంధ సందుక్షిత ప్రణయ సార రసౌఘపూర్ణ వేదార్థరత్న నిధిరచ్యుత దివ్యధామ జియాత్ పరాంకుశపయోధి రసీమ భూమా అని కూరత్తాళ్వాన్ నమ్మాళ్ళవారిని ఒక చక్కటి అందమైనటువంటి సముద్రంగా రూపకం చేస్తూ అభివర్ణిస్తూ ఆ సముద్రం వంటి నమ్మాళ్ళవార్లకి జియాత్ వారెప్పుడూ కూడా మంగళం, వారికి ఎప్పుడూ మంగళములు కలుగుగాక, వారు సర్వోత్కృష్టంగా విరాజిల్లుగాక అని ఈ శ్లోకంలో మనకు అనుగ్రహిస్తున్నారు. ఎలాంటి వారు నమ్మాళ్ళవార్లు అంటే భక్తి ప్రభావ భవదద్భుత భావబంధ సందుక్షిత ప్రణయ సార రసౌఘపూర్ణ. సముద్రం అంటే జలం ఉండాలి కదండి. మరి నమ్మాళ్ళవార్లు అనేటటువంటి సముద్రంలో జలం ఏమిటి అంటే భక్తి ప్రభావ, భగవద్ని పట్ల ఉండేటటువంటి భక్తి అనేటటువంటి ప్రభావ, దాని మహిమ వల్ల, భగవద్భక్తి యొక్క మహిమ వల్ల కలిగినటువంటి అద్భుత భావబంధ, అద్భుతమైనటువంటి భావనా పరంపరల చేత సందుక్షిత అది వృద్ధి చెందేటట్టుగా ఉండేటటువంటి ప్రణయసార రసౌఘపూర్ణ, అనురాగం అనేటటువంటి నీరు కలిగినటువంటి నీటి సమూహం పూర్ణంగా నిండినటువంటి సముద్రము నమ్మాళ్ళవార్లు అని అభివర్ణిస్తున్నారు. ఆ నమ్మాళ్ళవార్లు అనేటటువంటి సముద్రంలో ఉండేటటువంటి నీరేమిటి అంటే రసౌఘపూర్ణము, అంటే అనురాగం అనేటటువంటి రసముతో నిండినటువంటి నీరు. ఆ అనురాగం అనే ప్రణయ రసము ఎలా కలిగింది నమ్మాళ్ళవార్లకి అంటే భక్తి ప్రభావ భవద్భుత భావబంధ సందుక్షిత ప్రణయసార రసౌఘపూర్ణ. భగవంతుడి యొక్క నిర్హేతుకమైనటువంటి కటాక్షంతో భక్తితోటి కలిగినటువంటి భావబంధమది. అది ఒక ప్రణయ రసంగా మారి, ప్రణయ అనురాగం అనేటటువంటి రసంగా మారి, అది నమ్మాళ్ళవార్లు అనేటటువంటి సముద్రం నిండా పరిపూర్ణంగా ఆ ప్రణయ రసం అనేటటువంటి నీరు ఉందండి అని చెప్తున్నారు. సముద్రం అంటే
రత్నాలు ఉండాలి కదండి. మరి నమ్మాళ్ళవార్లు అనేటటువంటి సముద్రంలో కూడా రత్నాలు ఉంటాయా అంటే వేదార్థ రత్న నిధి అని చెప్తున్నారు. వేదార్థములు అనేటటువంటి రత్నములకు ఆకారమైనటువంటి వారు నమ్మాళ్ళవార్లు. వారు అనుగ్రహించినటువంటి 4 ప్రబంధాలు కూడా వేదాంతములన్నిటినీ కూడా, సంస్కృత వేదాంతములన్నిటినీ కూడా, అందులో ఉన్నటువంటి సారతమమైనటువంటి విషయాలన్నిటినీ కూడా వారు తమిళ ప్రబంధాల్లో 4 ప్రబంధాల్లో అనుగ్రహించారు అంటున్నారు. ఇంకా ఈ సముద్రం ఎలాంటిది, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఆ సముద్రంలో, పాల సముద్రంలో అచ్యుతుడు ఎప్పుడూ కూడా వేయించేసి ఉంటే ఇక్కడ కూడా నమ్మాళ్ళవార్లు అనేటటువంటి అచ్యుత సముద్రంలో కూడా అచ్యుత దివ్యధామ, అచ్యుతునికి దివ్యధామం అండి మా నమ్మాళ్ళవార్లు. అలాంటి నమ్మాళ్ళవార్లు నమ్మాళ్ళవార్లు అనేటటువంటి పయోధి రసీమ భూమ, గొప్ప అవధి లేనటువంటి సముద్రం అనేటటువంటి నమ్మాళ్ళవార్లు చియాత్ ఎప్పుడూ కూడా వర్ధిల్లుతూ ఉండాలి అని ఆ శ్లోకంలో మనకు అనుగ్రహిస్తారు. ఆ శ్లోకాన్ని యొక్క అర్థాన్ని విశదంగా కనుక మనం సేవిస్తే నమ్మాళ్ళవార్ని ఒక చక్కటి సముద్రంగా భావిస్తున్నారు. అందులో ఆ సముద్రంలో ఉన్నటువంటి నీరు ఏమిటి అంటే నమ్మాళ్ళవార్ల యొక్క ఆర్తి అంటున్నారు. ఎలా ఉంది నమ్మాళ్ళవార్ల యొక్క ఆర్తి అంటే ఆళ్వార్లే అనుగ్రహిస్తారు. అది నిల్ పెరియ ఎన్నవా స్వామి. లోకంలో 3 తత్వాలు ఉన్నాయి. జీవతత్వము అని, ప్రకృతి తత్వము అని, ఈశ్వర తత్వము అని 3 తత్వాలు ఉన్నాయి. అవి ఎంతో గొప్పవి. ఆ 3 తత్వముల కన్నా కూడా అది నిల్ పెరియ ఎన్నవా, వాటిని కూడా మించిపోయేటటువంటిది నా ఆర్తి అని నమ్మాళ్ళవార్లు వారి యొక్క ప్రబంధంలో అనుగ్రహించినట్టుగా, అంటే భగవంతుని యొక్క విభూతి ఎంత గొప్పదో ఆ విభూతి కన్నా గొప్పది నా ఆర్తి, దాన్ని కూడా మించేటటువంటిది నా ఆర్తి. నీ పట్ల ఉండేటటువంటి ప్రేమ నీ విభూతి కన్నా కూడా గొప్పది స్వామి అని నమ్మాళ్ళవార్లు చెప్పుకుంటారు. అంతటి గొప్ప అనురాగం అనేటటువంటి నీటితోటి నిండినటువంటిది ఈ నమ్మాళ్ళవార్లు అనేటటువంటి సముద్రం. కడల్ పురయ విళైవెత్తు, సముద్రాన్ని మించినటువంటి కడల్ పురయ విళైవెత్తు. కడల్ అంటే సముద్రం, దాని హద్దులను దాటి ప్రవహిస్తోంది నా ప్రేమ అనేటటువంటి ఈ నీరు. సముద్రానికి హద్దులు లేవు స్వామి, సముద్రంకైనా హద్దులు ఉంటాయేమో కానీ నాకు నీ పట్ల ఉన్నటువంటి ప్రేమకి హద్దే లేదు. కడల్ పురయ విళైవెత్తు, నా ప్రేమ అనేటటువంటి సముద్రం కట్టలు తెంచుకొని, సముద్రం అయితే ఆ హద్దుల్లోనే ప్రవహిస్తుంది, నేను నా ప్రేమ అనేటటువంటి ఈ జలం మాత్రం హద్దులు మీరి ప్రవహిస్తోంది, అలా వృద్ధి చెందుతోంది అని నమ్మాళ్ళవార్లే అనుభవిస్తారు. కొండవెన్ కాదల్ ఉరైకిల్ తోషి మండిండి జ్ఞానం ఏష్ కడலும் నీల్ విసుంబుం కజ్య పేరిదల్ ఒసకి. నమ్మాళ్ళవార్లు నాయకావస్థలో చెప్తున్నారు, తన స్నేహితురాలతో చెప్తున్నారు, తోషి ఓసకి నా ప్రేమ ఎలా ఉందో తెలుసా, భూలోకాన్నంతటినీ కూడా మించిపోయేటటువంటి ప్రేమగా ఉంది, 7 సముద్రాలను మించినటువంటి ప్రేమగా ఉంది, విశాలమైనటువంటి ఆకాశాన్ని నీల్ విసుంబుం కజ్య పెరిదాల్, విశాలమైనటువంటి ఆకాశాన్ని కూడా మించినటువంటి ప్రేమగా ఉంది అని వారే నమ్మాళ్ళవార్లే పెరుమాళ్ళ విషయంలో తమకు ఉండేటటువంటి ఆర్తినంతటినీ కూడా తెలియజేస్తారు. అలాంటి భగవత్ భక్తి ప్రభావ భవద్భుత భావబంధ సందుక్షిత ప్రణయ సార రసౌహపూర్ణుడు నమ్మాళ్ళవార్లు. ఆ నీటిలో, ఆ సముద్రంలో నీరు పరిపూర్ణంగా ఉందండి. నమ్మాళ్ళవార్లు అనేటటువంటి సముద్రంలో ఆర్తి అనేటటువంటి ప్రేమ అనేటటువంటి నీరు పరిపూర్ణంగా ఉంది అని వారు అనుగ్రహించినటువంటి శ్రీ సూక్తుల్ని మనసులో ఉంచుకొని పూరస్తాను అని అనుగ్రహిస్తున్నారు. సముద్రం అంటే 3 రకాలైనటువంటి నీరులు చేరుతాయండి. నదీ జలం వచ్చి చేరుతూ ఉంటుంది. సముద్రంలో ఊట నీరు, అందులోంచి ఊరేటటువంటి నీరంతా కూడా చేరుతోంది. వర్షపు నీరంతా కూడా చేరుతూ ఉంటుంది. అలా 3 విధములైనటువంటి నీరు సముద్రంలో ఉంటుంది. మరి ఆళ్వార్లలో కూడా అలా 3 విధములైనటువంటి నీళ్లు ఉన్నాయా అంటే వారి భావన ప్రకర్షణి. ఆర్తునీర్, ఊతునీర్, మజై నీర్ అని చెప్పినట్టుగా ఆళ్వార్ల యొక్క తమ వాక్కులలో కూడా, వారి యొక్క కృతులలో, వారు అనుగ్రహించినటువంటి ప్రబంధాలలో కూడా నాయికా అవస్థగా కొంచెం ఆర్తిని చూపించారు ఆళ్వార్లు.
తల్లి తోషిమార్ అవస్థగా చెలికత్తగా కొంత ఆర్తిని చూపించారు నమ్మాళ్ళ వాళ్ళు. తాయిమార్ అవస్థగా కూడా కొంత ఆర్తిని చూపించారు. సముద్రంలో ఎలా అయితే వివిధ స్థానాల నుండి నీరు వచ్చి ఎలా చేరుతోందో, ఆళ్వార్ల యొక్క ఆర్తి అనేటటువంటి ఆ నీటిలో కూడా అనేకమైన వ్యత్యాసములు ఉన్నాయండి. కొన్నిసార్లు వారి నాయికగా పరమాత్మ పట్ల ఈడుపడ్డారు, ఆర్తి చెందారు. తల్లిగా వారి పట్ల ఈడుపడ్డారు, పరమాత్మ పట్ల ఆర్తిని చూపించారు. చెలికెత్తగా వారు పరమాత్మ పట్ల ఆర్తిని చూపించారు. అలా వివిధమైనటువంటి ఆర్తి సమ్మేళనంతో కూడినటువంటిది ఈ రసౌఘ భూమ, రమ్మాళ్వార్లు అనేటటువంటి సముద్రంలో ఉన్నటువంటి నీరు అని చెప్తున్నారు. తిరువాయిమొഴി అంతా కూడా నవవిధ రసములన్నిటినీ కూడా గొప్పగా ప్రకాశింపచేస్తుంది. తిరువాయిమొഴి ప్రబంధంలో అన్ని రసాలు, నవరసాలు, మనం మామూలుగా చెప్పుకునేటటువంటి నవరసాలు, శృంగారాది నవరసాలన్నీ కూడా ఈ తిరువాయిమొഴിలో గొప్పగా కనిపిస్తాయి. ఒక్కొక్క దశకంలో ఒక్కొక్క రసం కనిపిస్తూ ఉంటుంది అని కంచి ప్రతిపాద భయంకర మంగళాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి ఒకనొక వ్యాసంలో వారు అనుగ్రహిస్తారు. వీడుమిన్ముత్తమం సార్వే తవ నెరిక్కు కన్నన్ కజలినై అనేటటువంటి ఈ ప్రబంధాలలో, ఈ దశకాలలో భక్తి రసం చక్కగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పారు. మిన్నిడై మడవారైమల్ అనేటటువంటి ఒక దశకంలో, నంగళ్ వరివళై అనేటటువంటి మొదలైనటువంటి దశకాలలో శృంగార రసాన్ని నమ్మాళ్వార్లు అనుగ్రహించారు అని చెప్తారు. మాయవామనై అనేటటువంటి ఒక దశకంలో, పుగజు నల్లోరునన్ అనేటటువంటి ఒక దశకంలో అద్భుత రసాన్ని, పరమాత్మ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలన్నిటినీ కూడా అద్భుత రసంతో అనుగ్రహించారు నమ్మాళ్వార్లు ఆ దశకాలు. ఉన్నిలా వైవరాల్ అనేటటువంటి మొదలైనటువంటి దశకాలలో భయానక రసాన్ని కూడా అనుగ్రహించారు నమ్మాళ్వార్లు అని చెప్తారు మహనీయులు. ఊరెల్లాం తుంజి అనేటటువంటి ఒక దశకంలో, వాయుం తిరయుగళం అనేటటువంటి ఒక దశకంలో, ఆడి అగంకరయిందు అనేటటువంటి ఒక దశకంలో కరుణ రసాన్ని, నాయిక పరమాత్మని పొందలేక తన దీనావస్థను చూసి తానే విలపిస్తున్నటువంటి ఒక కరుణా రసాన్ని అందులో నమ్మాళ్వార్లు అనుగ్రహించారు అని చెప్తారు. కురువయ్యాయ్ చియర్ ఓడు కోతుదం అనేటటువంటి దశకాలలో పరమాత్మ యొక్క వీర రసాన్ని అనుగ్రహించారు. అలా నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴിలో ఉన్నటువంటి అనేక రసాలలో నవరసాలు కూడా కూడి ఉన్నాయి. అలాంటి గొప్ప రసమైనటువంటి జలములతో కూడి ఉన్నటువంటిది పరాంకుశ పయోధి రసీమ పుమ. నమ్మాళ్వార్లు అనేటటువంటి సముద్రంలో నీరు ఎలాంటిది అంటే ప్రణయసార రసౌఘ పూర్ణ, ప్రణయం అనేటటువంటి రసాలతో నిండినటువంటి జలము కలిగినటువంటిది. ఆ ప్రణయ రసం కూడా, ప్రేమ అనేటటువంటి రసము కూడా నమ్మాళ్వార్లకి ఎలా లభించింది అంటే భక్తి ప్రభావ భవదద్భుత భావబంధ సందుక్షిత ప్రణయసార రసౌఘ పూర్ణ అని కూడా తాళ్వార్ని అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ భక్తి ప్రభావము అని చెప్పడం ద్వారా ఎలాంటి భక్తితోటి కలిగింది వారికి అంటే, భక్తి ప్రభావం అనటం ద్వారా పరభక్తి పరిపూర్ణంగా కలిగినటువంటి వారండి అని చెప్తున్నారు. భావబంధ అని ఒక మాట ప్రయోగించడం ద్వారా పరజ్ఞానము కలిగినటువంటి వారు అని చెప్తున్నారు. ప్రణయ రస అని చెప్పడం ద్వారా పరమభక్తి కలిగినటువంటి వారు. భక్తిలో కూడా 3 రకాల భక్తి ఉంటుంది. అంచెలంచెలుగా ఎదగవలసినట్టు 3 స్టేజుల్లో భక్తి ఉంటుంది. పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులు అని 3 విధములుగా ఉంటుంది. ఒక్కొక్క దాన్ని అధిరోహిస్తూ మనం ఒక్కొక్క స్టేజ్కి వెళ్తూ ఒక పరిణితి చెందుతూ వెళ్ళవలసి వస్తుంది. అలాగా నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి ప్రబంధాలలో భక్తి, పరభక్తి కనిపిస్తుంది, పరజ్ఞానము కనిపిస్తుంది, పరమభక్తి కూడా కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఉత్తరోత్తర సాక్షాత్కారేచ్ఛాత్మికాధి పరభక్తి. పరభక్తి అంటే భగవానుని సాక్షాత్కరింప చేసుకోవాలి, భగవతత్వాన్ని నేను పూర్తిగా తెలుసుకోవాలి అని కోరిక కలిగి ఉండటం పరభక్తి. ఆ ఉత్తరోత్తర సాక్షాత్కార పరజ్ఞానము.
అలా కోరిక కలిగి ఉండి దాని గురించి సాధన చేస్తూ 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 ఒకసారి భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కంటికి అంటే మనసులో మనశ్చక్షువుకి ప్రత్యక్ష సమానాకారంగా సేవించడాన్ని పరజ్ఞానము అంటారు. అలా సాక్షాత్కరించినటువంటి దాన్ని నిరంతరానుభూష పరమభక్తి, నిత్యము కూడా దాన్ని అనుభవించడం, మనసులో ఏదైతే సాక్షాత్కరిస్తుందో దివ్యమంగళ విగ్రహం, దివ్య గుణాల ఆవిర్భావం, పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, దివ్య గుణాలను మనసులో ఏదైతే ప్రత్యక్ష సమానాకారంగా సేవిస్తున్నామో దాన్ని అనుభవించడాన్ని పరమభక్తి. అనుభవిస్తూ ఈ విశ్లేష భీరుత్వాన్ని, ఇంకా నేను దాన్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను అనేటటువంటి విషయము పరమభక్తి. అలా ఆళ్వారులో పరభక్తి, పరజ్ఞానము, పరమభక్తి మూడు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి భక్తితోటి కూడినటువంటి రసౌఘము, భక్తితో కూడినటువంటి నీరు ఆ సముద్రంలో చక్కగా ఉందండి అని చెప్తున్నారు. అందుకే మన పూర్వాచారులందరూ కూడా భక్తామృతం అనేటటువంటి ఆ తనయంలో నమామ్యహం ద్రావిడ వేద సాగరం, ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ప్రబంధాన్ని సాగరంతో పోలుస్తున్నారు. ఆ సాగరమే నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిముషే ఆ సాగరం. ఆ సాగరం నిండా కూడా ప్రణయ రసం పరిపూర్ణంగా ఉంది. ఆ ప్రణయ రసం కూడా భగవంతుని యొక్క కటాక్షంతో పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులుగా అనేటటువంటి నీటితోటి కూడినటువంటి ఒక చక్కటి సాగరము అని చెప్తున్నారు. మరి సాగరంలో నిధులు ఉండాలి కదండి, రత్నాలు ఉండాలి కదా అంటే వేదార్థరత్న నిధి. ఆ సాగరంలో విధమైనటువంటి రత్నములు ఉన్నాయండి. కడల్ పోల్ కిళర్ వేదం, వేదాన్ని సముద్రంతో పోలుస్తూ ఉంటారు. అందుకే శృతి సాగరము అంటూ ఉంటారు వేదాన్ని. ఆ వేదము ఎవరికి ఏది కావాలంటే అవన్నిటినీ కూడా ఇస్తుంది. ఆ వేద సాగరంలో అసారమైనటువంటివి ఉంటాయి, అల్పసారమైనటువంటివి ఉంటాయి, సారములైనటువంటివి ఉంటాయి, తరములైనటువంటి విషయములు, సారతమమైనటువంటి విషయములు అన్నీ ఉంటే ఈ ద్రావిడ వేద సాగరమైనటువంటి నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిముషి మాత్రం సారతమమైనటువంటి విషయములనే ప్రతిపాదిస్తుంది. ఎందుకు? వేదము అందరికీ తల్లి లాంటిది. ఒక తల్లికి 3-4 బిడ్డలు ఉంటే ఆ బిడ్డల యొక్క మనస్థితి అందరిది ఒకేలా ఉండదు. కాబట్టి వారందరినీ ఒకేలా తల్లి ప్రేమిస్తుంది. కాబట్టి ఎవరికి ఏది కావాలో దానికి అనుగుణంగా తల్లి అన్నిటినీ ప్రసాదిస్తుంది. అలాగే సంస్కృత వేదం కూడా అందరినీ ఉద్ధరించడం కోసం త్రైగుణ్య విషయా వేద అని అన్ని విషయములను ఎవరు ఏది కోరుకుంటే దానికి తగినటువంటి హితాన్ని, ప్రియాన్ని కలిగించేటటువంటి విషయాలన్నిటినీ కూడా వేదం తెలియజేస్తుంది. కాబట్టి అందులో అసారమైనటువంటి విషయములు ఉంటాయి, అల్పసారమైనటువంటి విషయములు ఉంటాయి, సారములైనటువంటి విషయములు ఉంటాయి, సారతరములైనటువంటి విషయములు ఉంటాయి. కానీ భగవద్ విషయం తిరువాయిముషి మాత్రం పరమాత్మ గురించే తెలియచేస్తుంది. తత్వము, హితము, పురుషార్థము మూడు కూడా పెరుమాళ్లే అనేటటువంటి విషయాన్ని తిరువాయిముషి తెలియచేస్తుంది. కాబట్టి అందులో కేవలం సారతమమైనటువంటి విషయములే ఉంటాయి. అలాంటి నిధులు, రత్నములన్నిటినీ కూడా కలిగి ఉన్నటువంటిది ఈ సాగరము, నమ్మాళ్వార్లు అనేటటువంటి సాగరము అంటున్నారు. మాట్టంగళాయందు కొండు మధుసూదన పిరానడి మేల్ కురుగు సడగోపన్ సొన్న, చక్కని పదములు కలిగినటువంటి పదములతోటి మధుసూదనుని యొక్క పాదార విందాల పైన చటగోపులు పలికిన అని వారే ఒక దశకంలో తెలియచేస్తారు. చక్కటి పదములన్నిటినీ కూర్చి మరికే విషయాలు చెప్పకుండా కేవలం ఆ మధుసూదను యొక్క పాదార విందాల మీదే మొత్తం ప్రబంధాన్ని అంతటిని, తిరువాయిముషి ప్రబంధాన్ని అంతటినీ కూడా నమ్మాళ్వార్లు కటాక్షించారు. అలా గొప్ప రత్నములు కలిగినటువంటి సముద్రము నమ్మాళ్వార్లు అనేటటువంటి సముద్రము. అలా ఎన్నో విషయమైనటువంటి రత్నములతో కూడి ఉన్నటువంటి నిధి ఆళ్వార్లు అంటున్నారు. వేదం తమస్సైదమారన్ సడగోపన్, వేదములన్నిటినీ కూడా, సంస్కృత వేదములన్నిటినీ కూడా తమిళంలో అనుగ్రహించినటువంటి వారు సటగోపులు. ఆ సముద్రంలో ఎలా అయితే విలువైనటువంటి రత్నములు ఉంటాయో ఈ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి వాన్మయంలో వేదార్థ రత్న నిధి, ఈ వేదార్థములు అనేటటువంటి రత్నములు పరిపూర్ణంగా ఉంటాయి అని తెలియజేశారు. ఇంకా ఆ సముద్రం ఎలాంటిది అండి అంటే
భగవంతుడికే ధామమైనటువంటి సాగరము భగవంతుడికి శయనించేటటువంటి చోటు కదా. అంటే ఈ సాగరము కూడా నమ్మాళ్ళవార్లు అనేటటువంటి ఈ సముద్రం కూడా అచ్యుత దివ్యధామ, అచ్యుతుడికి దివ్యధామమైనటువంటి వారు. మూలం కరుం కడలే ఎన్నోత్తాయ్ వయంగముండు ఆలిలై తుయిన్ర వాజియాన్ అని సముద్రంలో పడుకున్నటువంటి ఓ స్వామి, నువ్వు చక్రాన్ని ధరించి నల్లని వర్ణము కలిగినటువంటి వాడివి, ఎర్రని కన్నులు కలిగినటువంటి ప్రేమమూర్తివి. అలా ఓ స్వామి, నువ్వు ఎప్పుడూ కూడా సముద్రంలో పడుకొని ఉన్నావు. ఆ సముద్రం ఎంతటి ధన్యత పొందింది అని పొయ్యే ఆళ్ళవార్లు సముద్రాన్ని చూస్తూ సముద్రం పొందినటువంటి ఒక లాభాన్నంతటిని కూడా వారి మనసులో భావిస్తూ నిత్యము కూడా ఆ సర్వేశ్వరుణ్ణి నువ్వు ధరించి ఉంటావు, ఆ సర్వేశ్వరుణ్ణి నువ్వు తాకుతూ ఉంటావు, నీ అలలతోటి ఆ సర్వేశ్వరుని యొక్క తిరుమేనిని తాకుతూ ఉంటావు, నువ్వు ఎంత ధన్యతని పొందావు అని పొయ్యే ఆళ్ళవార్లు వారి ప్రబంధంలో సముద్రాన్ని చూస్తూ ఒక చక్కటి పాసురాన్ని అనుగ్రహిస్తారు. అలాగే ఆ సముద్రంలో ఎలా అయితే పరమాత్మ నిత్యము నివాస స్థానంగా ఏర్పరచుకున్నాడో, ఆ పరమాత్మ నమ్మాళ్ళవార్లు ఈ లోకంలోకి అవతరించిన తర్వాత ఆ సముద్రంతో సహా ఆ నాగ పర్యంకంతో సహా వచ్చి నమ్మాళ్ళవార్ల యొక్క హృదయంలో ఆయన వేయించేసి ఉన్నాడు అని చెప్తారు. కొండల్ వన్నన్ சுடர் முடியன் நான்கு தோழன் குனிசான்கன் ஒன் செங்கதை ఆజియాన్ ఒరువన్ అడియేనుళ్ళానే అని నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి శ్రీ సూక్తి. నల్లటి వర్ణం కలిగినటువంటి వాడు, సుడర్ ముడియన్ గొప్పగా ప్రకాశించేటటువంటి కిరీటం కలిగినటువంటి వాడు, నాలుగు తోళ్ళన్ నా చతుర్భుజములు కలిగినటువంటి ఆ పరమాత్మ, కునిసాన్గన్ వంగినటువంటి విల్లు కలిగినటువంటి వాడు, అద్వితీయమైనటువంటి శంఖము చక్రము కలిగినటువంటి ఆ స్వామి, చక్రధారి అయినటువంటి ఆ స్వామి, ఒరువన్ అద్వితీయమైనటువంటి స్వామి అడియేనుళ్ళానే వచ్చి నా మనసులో ప్రవేశించి నాలో ఉన్నాడు కదా అని ఆళ్వార్లు పలికినట్టుగా వెల్లనడియాన్ నిరంకర్యాన్ ఉల్పుగందు నీంగాన్ అడియేన్ అదునుళ్ళత్తగమే సర్వాధికుడైనటువంటి వాడు, నీల వర్ణము కలిగినటువంటి వాడు నా మనసులో ప్రవేశించి విడిచిపెట్టడం లేదు అని ఆళ్వార్ల శ్రీ సూక్తిని అన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఆళ్వార్లు అచ్యుత దివ్యధామ ఆ పరమాత్మకి దివ్యధామం అయినటువంటి వాడు. ఆ సముద్రం ఎలా అయితే మామూలు సముద్రం ఎలా అయితే పరమాత్మకి ఒక ధామంగా ఉందో, ఈ పరాంకుశ పయోధి భూమ పరాంకుశులు అనేటటువంటి ఈ సముద్రం కూడా ఆ పరమాత్మకి దివ్యధామంగా ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని కేవలం ఆళ్వార్లు ఒక్కరే చెప్పుకోవడం లేదు, మిగిలినటువంటి ఆచార్యులందరూ కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. పరాశర భట్టరు అనేటటువంటి మహనీయులు వారు రంగరాజస్తవంలో పరమాత్మ నివసించేటటువంటి స్థానములు ఏవేవి అంటే, బట్టదల చిన్న లేత మర్యాకు మీద పరమాత్మ శయనించి ఉంటాడండి. యశోదాదేవి యొక్క దేవకీదేవి యొక్క జఠరంలో పరమాత్మ శయనించి ఉన్నాడు. శటగోపవాపపుషీం శటగోపుల యొక్క వాక్కులనేటటువంటి వాటిల్లో పరమాత్మ వేయించేసి ఉంటాడు అని పరమాత్మ నివసించేటటువంటి స్థానాలన్నిటినీ కూడా తెలియజేస్తూ వటదలము, దేవకి జఠరము, అలాగే శటగోపుల యొక్క వాక్కుల యందు పరమాత్మ వేయించేసి ఉన్నాడు అని పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటి సందర్భంలో పరాశర భట్టరు వారు కూడా చెప్తూ ఉంటారు. అలా నిత్యము కూడా పరమాత్మకి అచ్యుత దివ్యధామ, అచ్యుతుడిని తనలో వేయించేపు చేసుకున్నటువంటి మహనీయులు నమ్మాళ్ళవార్లు అని చెప్తున్నారు. అలాంటి భూమ గొప్ప ఆసీమ భూమ అనే పదానికి పెద్దది అని భావం. కొన్ని చూడండి, పెద్ద పెద్ద పర్వతాలు కానీ పెద్ద పెద్ద కొండలు భవనాలు కానీ ఆ గొప్పతనం ఎలా వస్తుంది అంటే ఆకారం వల్ల ఒక గొప్పతనం వస్తుంది. పర్వతాలలో, కొండలలో, భవనాలలో ఆకారం వల్ల బృహత్వాన్ని చూస్తూ ఉంటాం. కానీ కొంతమందిలో గుణముల వల్ల ఒక బృహత్వం కలుగుతూ ఉంటుంది. నమ్మాళ్ళవారిలో ఆ గొప్పతనం భూమ
అనేటటువంటి ఆ గొప్పతనం ఎలా కలుగుతోంది అంటే వారి గుణముల వల్ల నమ్మాళ్ళవారిలో అసీమ భూమ గొప్పదైనటువంటి ప్రభావం కలిగినటువంటి వారు అంటున్నారు. అరుల్ కొండు ఆయిరం ఇన్ తమిష్ పాడినాన్ అరుల్ కండీర్ ఈ ఉలగని మిక్కదే. మధుర కవి ఆళ్వార్లు దయతోటి అనుగ్రహించే తమిళ వేదాన్నంతటినీ కూడా తమిళ పాసురాల రూపంలో మనకి అనుగ్రహించారు. ఆయన అది చూడండి, ఈ లోకంలో ఆయన దయ కన్నా కూడా గొప్పదైనటువంటి దయ ఇంకొకటి లేదు. ఈ లోకంలో ఆ ఆళ్వార్ల దయే గొప్పది. ఉలగెన్నెల్ మిక్కదే. ఈ లోకంలో వారి యొక్క దయే గొప్పది, అంత గొప్ప దయ కలిగినటువంటి వారు అని చెప్తూ ఆ భూమత్వం, ఆ గొప్పతనం, ప్రభుత్వం ఆ నమ్మాళ్ళవారిలో గొప్పతనం ఎలా లభిస్తోంది, ఎలా కలుగుతోంది అంటే వారి యొక్క అరుళ్, వారి యొక్క దయ వల్ల, వారిలో ఉన్నటువంటి కళ్యాణ గుణముల వల్ల బృహత్వం అనేటటువంటిది, గొప్పతనం, పెద్దగా ఉండేటటువంటి ఒక గొప్పతనం అనేటటువంటిది వారికి వస్తుంది. వాత్సల్యము, సౌశీల్యము, సౌలభ్యము అనేటటువంటి గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి వారు. సముద్రానికైనా ఇరువైపులా 2 తీర ప్రదేశాలు ఉంటాయి. వాటిని పారము, అవారము అని పిలుస్తూ ఉంటారు, సముద్రానికి ఉండేటటువంటి తీరాలని. కానీ నమ్మాళ్ళవార్లు అనేటటువంటి సముద్రానికి, వారి వైభవానికి, వారి గుణ వైభవానికి మాత్రం ఎల్లలు లేవు అని చెప్పడం కోసం అసీమ భూమ, హద్దులు లేనటువంటి గొప్ప భూమ, గొప్పతనం కలిగినటువంటి, బృహత్వం కలిగినటువంటి వారు. అలాంటి పరాంకుశ పయోధికి, అలాంటి పరాంకుశలు అనేటటువంటి ఈ సముద్రము జియాత్ ఎప్పుడూ కూడా వర్ధిల్లుగాక అని కూరత్తాళ్వార్ నమ్మాళ్ళవారి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా ఒక చక్కటి శ్లోకంలో అనుగ్రహిస్తారు. భక్తి ప్రభావ భవద్భుత భావబంధ సందుక్షిత ప్రణయ సారవ సౌఘపూర్ణ వేదార్థరత్న నితిరచ్యుత దివ్యధామ జియాత్ పరాంకుశ పయోధి రసీమ భూమ అని నమ్మాళ్ళవార్ల యొక్క వైభవాన్ని అనుగ్రహిస్తారు. మన సాంప్రదాయంలో 10 మంది ఆళ్వార్లు లేక 12 మంది ఆళ్వార్లు ఉన్నటువంటి విషయంలో పెరియాళ్వార్ అని పెరియాళ్వార్లు పట్టణాదులకి పెరియా అనేటటువంటి ఒక పదం ఎలా అయితే విలక్షణంగా వారి వైభవాన్ని తెలియచేస్తుందో, నమ్మాళ్వార్లకు కూడా నమ్మాళ్వార్, మన యొక్క நம்முடைய ఆళ్వార్, మన ఆళ్వార్లు అనేటటువంటి ఒక తిరునామము వారి వైభవాన్ని తెలియచేస్తుంది. ఈ సాంప్రదాయంలో నంబెరుమాళ్, నమ్మాళ్వార్, నంజీయర్, నంబిళ్ళై అనేటటువంటి వీరికి అందరికీ కూడా మన యొక్క అనేటటువంటి ఒక అద్వితీయమైనటువంటి అనురాగంతో కూడినటువంటి మాది అనేటటువంటి ఒక సొంతమైనటువంటి భావనతోటి మన పూర్వాచార్యులు, పరమాత్మ వారందరినీ కూడా కొనియాడారు. అలా వారికి కలగడానికి కారణం వారి యొక్క వైభవమే. తిరువరంగంలో ఉన్నటువంటి ఉత్సవాలకి అజగియ మనవాళన్ అనేటటువంటి పేరు ఆ ఉత్సవమూర్తులకి. కానీ మన పూర్వాచారులందరూ కూడా, పిళ్ళై లోకాచారులు మొదలైనటువంటి మహనీయులందరూ కూడా ఆ ఉత్సవాలని పెరుమాళ్, మా పెరుమాళ్ళు అనే అభిమానంతోనే అలా సంభావించేవారు. అప్పటి నుండి పూర్వాచారుల దగ్గర నుండి కూడా అజగియ మనవాళన్ అనే పేరు కాకుండా నంబెరుమాళ్, మన పెరుమాళ్ళు, நம்முடைய పెరుమాళ్ అనేటటువంటి ఒక విలక్షణంగా ఒక అభిమానంతో పూర్వాచారులందరూ కూడా పరమాత్మని మనవాడు, నావాడు అనిగా మాది అనేటటువంటి ఒక అతిశయాన్నితో మా పెరుమాళ్ళు అనేటటువంటి భావనని పొందేటట్టుగా వారి పెరుమాళ్ళను సంభావిస్తున్నారు. అలాగే నంబెరుమాళ్ళు రంగనాథుడు కూడా ఆళ్వార్లు 10 మంది 12 మంది ఉన్నప్పటికీ, 10 మంది 12 మంది ఉన్నప్పటికీ కూడా వారందరిలో కూడా గొప్పగా తమ సొంతంగా భావించినటువంటి ఆళ్వార్లు ఎవరు అంటే నమ్మాళ్వార్, நம்முடைய ఆళ్వార్ అని స్వయంగా రంగనాథుడే ఆళ్వార్లని ఆ విధంగా సంభావించారు. ఆళ్వార్లు, తిరుమంగయ్య ఆళ్వార్లు పరమాత్మ రంగనాథుడి గురించి గొప్పగా ఒక ప్రబంధాన్ని, పాసురాల్ని అనుగ్రహించిన తర్వాత రంగనాథుడు తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క పాసురాలకి ముగ్ధుడైపోయి ఆనంద పరవశుడై ఏం కావాలంటే కోరుకోండి ఆళ్వారే, తిరుమంగయ్య ఆళ్వారే, మీకు ఏం కావాలంటే అది కోరుకోండి అని కోరుకోమన్నటువంటి సందర్భంలో స్వామి, మేము నమ్మాళ్వార్ల యొక్క అధ్యయన ఉత్సవాలను జరపాలనుకుంటున్నాము. ఎక్కడో కురుగాపురిలో ఉన్నట్టు ఆళ్వార్ తిరునగర్లో ఉన్నట్టు వేయించేసినటువంటి నమ్మాళ్వార్ని ఇక్కడికి వేయించేపు చేసి ఇక్కడ ఒక
పెద్ద గోష్ఠి ఏర్పాటుగా చేసుకొని ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ప్రబంధాలన్నిటినీ కూడా మీకు వినిపించాలనుకుంటున్నాము. ఒక అధ్యయనోత్సవం ప్రారంభించాలనుకుంటున్నాము అని తిరువంగై మన్నన్ రంగనాథుడికి విన్నవించినటువంటి సందర్భంలో అప్పుడు ఒక శ్రీముఖాన్ని, అంటే ఒక లేఖను రాస్తారు. రంగనాథుడు నమ్మాళ్వార్లకి, ఎక్కడో ఆళ్వార్ తిరునగరిలో వేయించేసినటువంటి నమ్మాళ్వార్లకి ఒక శ్రీముఖం లేఖ రాస్తూ, అందులో నమ్మాళ్వారే మీరు మా దగ్గరికి వేయించేయాలి, అక్కడ మొదటిసారిగా నమ్మాళ్వారే నమ్ముడే ఆళ్వారే అని అందులో సంభావిస్తారు రంగనాథుడు ఆళ్వార్లని. అలా పరమాత్మ చేత నమ్ముడే ఆళ్వార్, మా యొక్క ఆళ్వార్లు అని భావింపబడినటువంటి మహనీయులు నమ్మాళ్వార్. అలాంటి నమ్మాళ్వార్లు వేదాలు, సంస్కృత వేదానికి అనంతావైహి వేదాహ అని చెప్పబడేటటువంటి ఆ సంస్కృత వేదాలన్నిటికీ కూడా దాన్ని ద్రావిడంలో మనకు అనుగ్రహించినటువంటి మహనీయులు. సంస్కృత వేదాలను అధ్యయనం చేయాలి అంటే అధికృత యోగం, అంటే ఒక యోగ్యత కావాలి. కేవలం ఉపనయనమైనటువంటి వారే సేవించాలి, నల్లటి కేశములు కలిగినటువంటి వారే సేవించాలి. ఆడవాళ్ళకి, చిన్నవాళ్ళకి, జ్ఞానహీనులకి ఆ వేదాన్ని సేవించేటటువంటి యోగ్యత ఉండదు. కాబట్టి వేదాలు అధ్యయనం చేయడానికి అందరికీ కష్టం. కాబట్టి ఆ వేదాలన్నిటినీ కూడా సులభమైనటువంటి, ఆ వేదాలలో ఉన్నటువంటి సారతమమైనటువంటి విషయాలన్నిటినీ కూడా సులభంగా నమ్మాళ్వార్లు ఈ లోకానికి అందించారు. ఎలా అయితే సంస్కృత వేదాలు అపౌరుషేయము భగవంతుని చేత ప్రతిపాదింపబడ్డాయో, ఈ వేదము, ద్రావిడ వేదము కూడా భగవంతుని చేతే నమ్మాళ్వార్లకి కృప చేయబడింది అనేటటువంటి విషయం. సంస్కృత వేదం ఎలా అయితే నిర్దోషమో అపౌరుషేయమో, అంటే ఎటువంటి పురుషులతోటి కూడా చెప్పబడింది కాదు. భగవంతుని యొక్క నిశ్వాసనే సంస్కృత వేదంగా ఈ లోకంలో ప్రవర్తింపబడింది అని చెప్తారు. అలా ఈ వేదానికి కూడా నమ్మాళ్వార్లు ఈ ద్రవిడ వేదాన్ని లోకంలోకి భాషించేటట్టుగా, అంటే లోకంలో తెలిసేటట్టుగా చేశారు. కానీ ఈ సంస్కృత వేదం కూడా అపౌరుషేయమే. భగవంతుడు ఎలా అయితే ఆ సంస్కృత వేదాన్ని బ్రహ్మకు ఉపదేశం చేయడం వల్ల ఈ లోకానికి అందిందో, అలా ద్రావిడ వేదం కూడా భగవంతుడు నమ్మాళ్వార్లకి కటాక్షించి వారి ద్వారా ఈ లోకంలో ప్రకాశింపజేశాడు అనేటటువంటి విషయాన్ని ఆచార్యమృతం అనేటటువంటి ఒక రహస్య గ్రంథంలో అజగియ మనవాళ్ళ నాయనార్ చక్కగా అనుగ్రహిస్తారు. పీతగవాడై పిరానార్ పిరమ గురువాగి వంద ఇరా పగల్ ఓతు వెత్తు అని నమ్మాళ్వార్లే చెప్తారు. పీతగవాడై పిరానార్, పీతాంబరాన్ని ధరించినటువంటి ఆ సర్వేశ్వరుడే పిరమ గురువాగి వంద, పరమ గురువై వచ్చి నా చేత ఈ ద్రావిడ పాసురాలన్నింటినీ కూడా లోకానికి అందింపచేస్తున్నాడు అని ఆళ్వార్లు అనుగ్రహించినట్టుగా ఆ సంస్కృత వేదాన్ని అందరూ చక్కగా సులభంగా అందులో ఉన్నటువంటి సారతమైనటువంటి విషయాలు తెలుసుకునేటటువంటి విధంగా ఆళ్వార్లు వాటిని ద్రావిడంలో మనకు అనుగ్రహించారు. నమ్మాళ్వార్ల యొక్క 4 ప్రబంధాలు కూడా 4 వేదాలకి సారము. యజుర్, సామ, అధర్వణ వేదాలకి సారమైనటువంటి విషయములే అంటారు. ఋగ్వేదానికి సారంగా తిరువిరుత్తాన్ని అనుగ్రహించారు. నమ్మాళ్వార్లు 4 ప్రబంధాలను అనుగ్రహించారు. తిరువిరుత్తము, తిరువాసీరము, పెరియ తిరువద్దాది, తిరువాయుమషి అనేటటువంటి 4 ప్రబంధాలను అనుగ్రహిస్తే ఆ ఒక్కొక్క ప్రబంధము కూడా ఒక్కొక్క వేదానికి సారమైనటువంటిది. ఋగ్వేద సారంగా తిరువిరుత్తాన్ని అనుగ్రహించారు. యజుర్వేద సారంగా తిరువాసీరం అనేటటువంటి ప్రబంధాన్ని అనుగ్రహించారు. అధర్వణ వేద సారంగా పెరియ తిరువందాది అనేటటువంటి ప్రబంధాన్ని అనుగ్రహించారు. ఇక సామవేద సారంగా తిరువాయుమషి అనేటటువంటి ప్రబంధాన్ని అనుగ్రహించారు. తిరువిరుత్తము ఋగ్వేదంలో కూడా అనేక విషయాలున్నా కూడా అందులో సారతమైనటువంటి విషయం ఏమిటి అంటే విష్ణు సూక్తము అనేటటువంటిది. ఋగ్వేదంలో ఉండేటటువంటి విష్ణు సూక్తము పరమ సారతమైనటువంటిది. తిరువిరుత్తము ఆ విష్ణు సూక్త సారాన్ని ద్రావిడ భాషలో తిరువిరుత్తంగా నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. ఇక యజుర్వేదం 7 కాండలు కలిగినటువంటి యజుర్వేదం యొక్క సారమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆ యజుర్వేదంలో నారాయణ అనువాకము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అది ఆ వేదానికంతటికీ కూడా సారతమైనటువంటిది. ఆ నారాయణ అనువాకం యొక్క అర్థాన్ని
7 కాండములు కలిగినటువంటి యజుర్వేదానికి సమానంగా 7 పాసురములు కలిగినటువంటి తిరువాసీరం అనేటటువంటి ప్రబంధంలో ఆ నారాయణ అనువాకం అనువాకంలో చెప్పబడినటువంటి విషయాన్ని నమ్మాళ్వార్లు తిరువాసీర ప్రబంధంలో 7 పాసురాలలో అనుగ్రహించారు. ఇక అధర్వణ వేదానికి లోపల ఉన్నట్టు అధర్వణ వేదంలో ఉన్నటువంటి ముండక ఇత్యాది ఉపనిషత్తులు, అధర్వణ వేదంలో ఉపనిషత్తులన్నీ కూడా ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ముండక ఉపనిషత్తు ఇతర ఉపనిషత్తుల యొక్క అర్థాన్నంతటినీ కూడా పెరియ తిరువందాది అనేటటువంటి ఒక ప్రబంధంలో వారు అనుగ్రహించారు. ఇక 1000 శాఖలు కలిగినటువంటి సామవేదం యొక్క సారము చాందోగ్య ఉపనిషత్తు అనేటటువంటి ఉపనిషత్తు. ఆ చాందోగ్య ఉపనిషత్తు యొక్క సారాన్ని 1000 పాసురములు కలిగినటువంటి తిరువాయుముషిలో ఆళ్వార్లు మనకు అనుగ్రహించారు. ఇలా ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి 4 ప్రబంధాలు కూడా తిరువిరుత్తము, తిరువాసీరము, పెరియ తిరువందాది, తిరువాయుముషి అనేటటువంటి ఈ 4 ప్రబంధాలు 4 వేదముల యొక్క సారము అనేటటువంటి విషయం చెప్తున్నారు. నారాయణ అనువాకంలో ఉన్నటువంటి విషయాలంతటినీ కూడా ఈ తిరువాసీరం అనేటటువంటి ఈ ప్రబంధంలో అనుగ్రహించారు. ఇంకా ఈ 4 ప్రబంధాలు కూడా ఇన్ని 3 మంత్రాలు మన సాంప్రదాయంలో ఉన్నటువంటి మంత్రత్రయం ఏదైతే ఉందో తిరుమంత్రము, ద్వయమంత్రము, చర్మశ్లోకం ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చక్కగా ఇందులో వివరిస్తాయి. ఈ 4 ప్రబంధాలు కూడా అవి ఈ విశేషాలన్నింటినీ కూడా వివరిస్తాయి అని మన పూర్వాచార్యులందరూ కూడా ఒక నియమనం చేశారు. తిరుమంత్రంలోని ప్రణవము జీవుని యొక్క అనన్యార్హ శేషత్వము, అంటే జీవుడు పరమాత్మకే అకారవాచ్యుడైనటువంటి శ్రీమన్నారాయణుడికే చెందబడినటువంటి వాడు అనేటటువంటి విషయం ప్రణవం తెలియచేస్తుంది. కాబట్టి అనన్యార్హ శేషత్వాన్ని ప్రణవం తెలియచేస్తుంది. నమశబ్దము అనన్య శరణత్వము, అంటే పరమాత్మ జీవుడు పరమాత్మ కన్నా వేరొక గతి లేనటువంటి వాడు. ఆయనను పొందడానికి ఆయనే ఉపాయంగా ఉన్నటువంటి వాడు, ఆయనే ఉపేయంగా ఉన్నటువంటి వాడు అనే ఉపాయాన్ని నమశబ్దం తెలియజేస్తుంది. ఈ 2 విషయాలన్నీ కూడా వారి మొదటి ప్రబంధమైనటువంటి తిరువిరుత్తంలో ఆళ్వార్లు అనుగ్రహించారు. అసలు ఆ తిరువిరుత్తం ప్రారంభమే అడియేన్ సెయ్యం విన్నప్పం అని మొదటి పాసురంలో ప్రారంభిస్తారు. అందులో అడియేన్ అనేటటువంటి ఆ శబ్దాన్ని ప్రయోగించడం ద్వారా ఆళ్వార్లు జీవుడు పరమాత్మ అడియేన్ నీకు నేను దాసుణ్ణి అని చెప్తున్నారు ఆళ్వార్లు. ఎవరికి? సర్వేశ్వరుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడికి నేను దాసుణ్ణి అని చెప్పడం ద్వారా ఆ తిరువిరుత్తంలో ఉన్నటువంటి మొదటి పాసురంలోనే ప్రణవార్థాన్ని అనన్యార్హ శేషత్వాన్ని చక్కగా తెలియచేశారు ఆళ్వార్లు అని తెలియచేస్తారు. అందులో చివరి పాసురంలో జ్ఞానపిరానై అల్లాల్ ఇల్లై నాన్ కండ నల్లదువే అని తెలియచేస్తూ ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి ఆ స్వామిని తప్ప నేను ఇంకొకరిని ఆశ్రయించను అని తెలియచేయడం వల్ల జీవుని యొక్క అనన్య శరణత్వము, స్వామినే నేను ఆశ్రయిస్తాను, ఆయనను పొందడానికి ఆయనే నాకు ఉపాయము అనేటటువంటి విషయాన్ని చివరి పాసురంలో తెలియజేశారు. కాబట్టి అది నమఃపదం యొక్క అర్థం. మిగతా మధ్యలో ఉన్నటువంటి పాసురములన్నీ కూడా ప్రణవము, నమఃపదం అంటే అనన్యార్హ శేషత్వాన్ని, అనన్య శరణత్వాన్ని కూడా ఆ ప్రబంధం అంతా తిరువిరుత్తం అనేటటువంటి ప్రబంధం అంతా కూడా తెలియజేస్తుంది అని చెప్తారు. ఇక 2వ ప్రబంధమైనటువంటి తిరువాసీరం అష్టాక్షరిలో ఉన్నటువంటి నారాయణాయ అనేటటువంటి చివరి పదం యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది. ఈ పదం జీవునికి అనన్య భోగ్యత్వాన్ని, అంటే ఏమిటి మనం అనుభవించాలి, జీవుడు ఈ లోకంలో ఉన్నందువల్ల దేన్ని అనుభవించాలి, పురుషార్థం కోరుకోవలసినటువంటి పురుషార్థం ఏమిటి అంటే పరమాత్మ కైంకర్యమే, శ్రీయపతి లక్ష్మీ విశిష్టుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కైంకర్యమే మనం కోరుకోవలసినటువంటిది. ఆ కైంకర్యం సమర్పించి పరమాత్మ దాన్ని స్వీకరించి ఆనందిస్తూ ఉంటే ఆయన తిరుముఖ మండలంలోని ఉల్లాసమే ఈ జీవులు అనుభవించవలసినటువంటి భోగ్యము. అనన్య భోగ్యత్వాన్ని నారాయణాయ అనేటటువంటి పదం తెలియజేస్తుంది. కాబట్టి ఆ నారాయణాయ అనేటటువంటి పదార్థాన్ని ఇందులో తిరువాసీరంలో నమ్మాళ్ళ వాళ్ళు ప్రసాదించారు.
సెక్కర్మాముగిల్ ఉడుతు అని ప్రారంభంలోనే మొదటి పాసురంలోనే పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విశేషాలన్నిటినీ కూడా అనుభవించి ఆ అనుభవాన్నంతటినీ కూడా పాసుర రూపంలో మనకు అనుగ్రహించారు. అంటే పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించి ఆనందించడమే జీవుడి యొక్క పరమ లక్షణము. పరమాత్మ యొక్క దాసుల్ని సేవించి ఆనందించడమే జీవుని యొక్క పరమ స్వరూపము అనేటటువంటి విషయాన్ని, అంటే మనం భోగ్యంగా భావించవలసినటువంటి విషయం ఏమిటి అంటే పరమాత్మ యొక్క గుణానుభవం, దివ్య మంగళ విగ్రహానుభవము, ఆయన యొక్క కళ్యాణ గుణానుభవము, ఆయన కైంకర్యానుభవము, ఆయన తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ఆనందాన్ని సేవించడమే జీవుని యొక్క అనుభవించడానికి విషయము అనేటటువంటి విషయాన్ని మొదటి పాసురంలోనే తెలియజేస్తూ నేరియ కాదల్ అన్బిల్ ఇన్బిన్ తేరల్ అముద వెళ్ళం అని అంటూ భక్తిని అంతటినీ కూడా ఇంకొక పాసురంలో అన్బిల్ స్వామి నీ పట్ల ఉన్నటువంటి ప్రేమే నేను కోరుకునేటటువంటిది అనేటటువంటి విషయాన్ని ఇంకొక పాసురంలో చెప్తారు. ఇంకొక పాసురంలో భాగవతోత్తమ విషయంలో చేయవలసినటువంటి కైంకర్యమే పరమ పురుషార్థము అనేటటువంటి విషయాన్ని కూడా ఈ ప్రబంధంలో మనకు అనుగ్రహిస్తారు. అది నారాయణాయ ఆయ అనేటటువంటి శబ్దార్థం. పరమాత్మకి చెందినటువంటి భాగవతోత్తములకి కైంకర్యం చేయడమే ఈ జీవుని యొక్క స్వరూపము అని ఆయ అనేటటువంటి శబ్దం తెలియజేస్తుంది. కాబట్టి అదంతా కూడా ఈ ప్రబంధంలో మనకు అనుగ్రహించారు అని చెప్తారు. ప్రథమ పర్వమైనటువంటి భగవాను విషయంలో చేసినటువంటి మంగళాశాసన కైంకర్యమే పరమ పురుషార్థము అని 4వ పాసురంలో కూడా మనకి తెలియజేస్తారు. ఇలా ఈ తిరువాసీన ప్రబంధం అంతా కూడా అష్టాక్షరీ మహామంత్రంలో ఉన్నటువంటి నారాయణాయ అనేటటువంటి పదం యొక్క అర్థాన్ని చక్కగా విశదీకరిస్తుంది అని చెప్తారు. ఇక 3వ ప్రబంధమైనటువంటి పెరియ తిరువందాది చర్మ శ్లోకాన్ని ప్రతిపాదిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మగా అన్నిటినీ అన్ని సాధనములను విడిచిపెట్టి ఆయననే పట్టుకుంటే ఆయనే మనలో ఉన్నటువంటి పాపములన్నిటినీ కూడా తొలగిస్తాడు అనేటటువంటి విషయం చర్మ శ్లోకంలో ప్రతిపాదింపబడినటువంటి విషయం పెరియ తిరువందాదిలో తెలియచేయబడింది అని చెప్తారు. ఇక తిరువాయుముజి ద్వయమంత్రాన్ని యొక్క అర్థాన్ని మనకు అనుగ్రహిస్తుంది. తిరువాయుముజిని దీర్ఘ శరణాగతి అని కూడా చెప్తారు. అలా ద్వయమంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని అంతటినీ కూడా తిరువాయుముజి అనుగ్రహిస్తుంది. తిరుమంత్రంలోని ప్రణవము, నమఃపదమేమో తిరువిరుత్తం మనకి అనుగ్రహం. తిరువిరుత్తంలో మనకి అనుగ్రహిస్తే తిరువాసీరం అనేటటువంటి ప్రబంధంలో నారాయణ పదం యొక్క అర్థాన్ని నమ్మాళ్ళ వాళ్ళ కృప చేస్తే పెరియ తిరువందాదిలో చర్మశ్లోక అర్థాన్ని కృప చేశారు. తిరువాయుముజిలో ద్వయమంత్రం యొక్క అర్థాన్ని చక్కగా ప్రతిపాదన చేశారు నమ్మాళ్ళవార్లు. అలా నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి 4 ప్రబంధాలు కూడా 3 మంత్రముల యొక్క సారము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తారు. ఇక ఈ 4 ప్రబంధాలలో కూడా నమ్మాళ్ళవార్లకు ఉన్నటువంటి ఆ అనుభవం ఏదైతే ఉందో అది నంబిళ్ళై అనేటటువంటి మహనీయులు అందంగా అనుగ్రహిస్తారు. నంబిళ్ళై అనేటటువంటి మహనీయులు ఈ తిరువాయుముజికి 36,000 అనేటటువంటి ఒక వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. దీన్నే ఈడు అంటారు, దీన్నే భగవద్విషయము అంటారు. ఆ భగవద్విషయంలో ఈ తిరువాయుముజి యొక్క వైభవాన్ని, దానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించేటటువంటి సందర్భంలో ఆ ప్రబంధానికి 3 అవతారికల్ని మనకు అనుగ్రహిస్తారు నంబిళ్ళై అనేటటువంటి మహనీయులు. ఆ 3 అవతారికలు కూడా శ్రియపతియాయ్ అని ప్రారంభమవుతాయి. ప్రతి అవతారికలో కూడా శ్రియపతియాయ్ అనేటటువంటి పదంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ 3 అవతారికల్ని కూడా శ్రియపతులు, మొదల్ శ్రియపతి, ఇరండాం శ్రియపతి, మూండ్రాం శ్రియపతి అనేటటువంటి 3 పేర్లతోటి సంభావిస్తూ ఉంటారు. అలా మూడు శ్రియపతులలో 3వ శ్రియపతిలో అంటే 3వ అవతారికలో నమ్మాళ్ళవార్ల వారు 4 ప్రబంధాలలో వారు చేసినటువంటి అనుభవాన్ని రామాయణంలో భరతుడు తాను పొందినటువంటి అనుభవంతో పోలి ఉంది అని నంబిళ్ళై మనకి అనుగ్రహిస్తారు. అంటే నంబిళ్ళై అనేటటువంటి మహనీయులకి రామాయణం అంటే ఎంతో ఇష్టం. ఆ రామాయణంలో భరతుడు ఎలాంటి అనుభవం, రామాయణం మొత్తంలో భరతుడు ఎలా అయితే పరమాత్మ రామచంద్రమూర్తి విషయంలో ఎలా అయితే తాను
పరమాత్మ విషయంలో ఈడుపడి ఉన్నాడో, ఎలా అయితే తాను అనుభవాన్ని, రామచంద్రుడి అనుభవాన్ని అనుభవించి ఉన్నాడో అదే అనుభవం నమ్మాళ్ళవార్లు ఈ 4 ప్రబంధాలలో కూడా చక్కగా నమ్మాళ్ళవార్ల అనుభవంతో పోలి ఉందండి చెప్తారు. భగవంతుడు నమ్మాళ్ళవార్లకి నిర్హేతుకమైనటువంటి కృపతోటి భ్రమ విప్రలంభములు లేనటువంటి దోషరహితమైనటువంటి భక్తి రూపాపన్నమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించటం వల్ల నమ్మాళ్ళవార్లకి ఏమని అర్థమైంది అంటే, భగవంతుడి కటాక్షం ఎప్పుడైతే మన మీద పడుతుందో, ఎప్పుడైతే మంచి జ్ఞానం మనకి లభిస్తుందో వెంటనే మనకి కలిగేటటువంటి మొదటి ఆలోచన ఏమిటంటే, ఈ శరీర సంబంధం, ప్రకృతి సంబంధం, అచిత్తు అనేటటువంటిది త్యాజ్యమని, అంటే విడిచిపెట్టవలసినటువంటిదని, లోపల చిత్తు అంటే ఆత్మవస్తువు ఏదైతే ఉందో దానినే మనం బాగు చేసుకోవాలని, అదే ఉపాదాయమని, దాన్నే ఉజ్జీవింప చేసుకోవాలని, ఈశ్వరుడు సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడే ఉపాధేయమని, ఆయననే మనం పొందాలి. శరీరం కాదు, ఈ శరీరం విడిచిపెట్టవలసిన, శరీరం అంటే ప్రకృతి సంబంధం విడిచిపెట్టవలసినటువంటి విషయము. లోపల శరీరం కన్నా విలక్షణంగా ఒక ఆత్మవస్తువు అనేటటువంటి ఉంది, దాన్ని మనం బాగు చేసుకోవాలి, దాన్ని ఉజ్జీవింప చేసుకోవాలి, దానికి సర్వేశ్వరుణ్ణి పట్టుకోవాలి, సర్వేశ్వరుని యొక్క సాయుధ్యాన్ని పొందాలి అనేటటువంటి విషయము భక్తి రూపాపన్న జ్ఞానం ప్రసాదింపబడగానే, నమ్మాళ్ళవార్లకి పరమాత్మ కటాక్షించగానే ఆ విషయం అర్థమై భగవత్ ప్రాప్తి కోసం, కైంకర్యం కోసం దాని విరోధిగా ఉన్నటువంటి ఆ దేహ సంబంధం విరోధముగా ఉంది కాబట్టి ఆ శరీర సంబంధాన్ని తీర్చి అనుగ్రహించమని ఆర్తినంతటినీ కూడా ఆవిష్కరిస్తారు తిరువిరుత్తంలో. మొదటి ప్రబంధంలో నమ్మాళ్ళవార్లు చేసినటువంటి విషయం ఏమిటి అంటే, భగవంతుని యొక్క నిర్హేతుక కృపతోటి తమకి కలిగినటువంటి జ్ఞానంతో ఈ ప్రకృతి సంబంధం విడిచిపెట్టవలసినటువంటిది, లోపల ఆత్మ అనేటటువంటి వస్తువు పరమాత్మకి చెందినటువంటిది, ఆయన కైంకర్యాన్ని చేసి భగవత్ ప్రాప్తిని పొంది కైంకర్యాన్ని చేయవలసింది, దానికి విరోధంగా ఈ దేహ సంబంధం ఉంది, దాన్ని తొలగించు స్వామి, తొలగించు స్వామి, తొలగించు స్వామి అని మొత్తం ఆ ప్రబంధం అంతా కూడా శరీర సంబంధాన్ని, ప్రకృతి సంబంధాన్ని తొలగించమని ఆర్తితోటి పరమాత్మని ప్రార్థిస్తారు నమ్మాళ్ళవార్లు తిరువిరుత్తంలో. ఇది ఎలా ఉంది అంటే, రామచంద్రుడికి పట్టాభిషేకం అవుతోంది అని ఎక్కడో రామచంద్రుడికి పట్టాభిషేకం నిర్ణయించేటటువంటి సందర్భంలో భరతుడు అయోధ్యలో లేడు. తన మేనమామ గారి కేకయ మహారాజు గారి రాజ్యానికి వెళ్ళి కైకేయి తన మేనమామ గారు వారి ఇంటికి వెళ్ళి అక్కడ భరతుడు ఉన్నాడు. మళ్ళీ భరతుడిని తీసుకొచ్చేటటువంటి సందర్భంలో రామచంద్రుడికి పట్టాభిషేకం నిర్ణయించారేమో మా తండ్రి గారు, అందుకే మమ్మల్ని ఇంత హడావడిగా పిలుచుకురమ్మని భటులను ఆదేశించారేమో అని భావించి, ఎప్పుడెప్పుడు నేను రామచంద్రుడిని చూస్తానా, ఎప్పుడెప్పుడు అయోధ్యకు వెళ్ళి రామచంద్రుడు పట్టాభిషేకం జరిగి ఆ కిరీటాన్ని ధరించినటువంటి రామచంద్రుడిని ఎప్పుడు సేవిస్తానా అని ఆశపడి వస్తున్నటువంటి ఆ భరతుడికి అయోధ్యకి రాగానే తల్లి కైకేయి రాజన్ అని ఒక మాటతోటి సంభావిస్తుంది. భరతుడు తిరిగి వస్తాడు. భరతుడిని కుశల ప్రశ్నలు వేస్తూ కైకేయి రాజా అనేటటువంటి మాటతోటి సంభావిస్తుంది. వెంటనే భరతుడికి ఒక్క క్షణం తన మనసులో ఉన్నటువంటి భావనలన్నీ కూడా కుప్పకూలిపోయి, నన్ను రాజు అంటోందేంటి నా తల్లి అనేటటువంటి భావనతోటి ఆయన మనసులో ఒక్కసారిగా దుఃఖమంతా కూడా అలముకుపోయి, నాకు ఆ రాజు వద్దు, రాజన్ అనేటటువంటి శబ్దము నాకు అసలు వర్తించదు, నేను రాజుగా కూడా పనికిరానటువంటి వాడిని, నేను రాజ్యము రెండూ కూడా రామచంద్రుడికి చెందినటువంటి వారమే, నాకు ఈ బంధము ఏదైతే ఉందో శరీర సంబంధాలతోటి కలిగినటువంటి బంధములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు వద్దు, నేను రామచంద్రుడికి చెందినటువంటి వాణ్ణి అని ఆ భరతుడు పడినటువంటి ఆర్తితోటి పోలి ఉందట మొదటి ప్రబంధమైనటువంటి తిరువిరుత్తంలో నమ్మాళ్ళవార్లు పరమాత్మని ప్రార్థించేటటువంటి విషయం.
భరతుడు తాన తప్పు ఏమీ లేదు, నేనెప్పుడూ కూడా రాజు అవ్వాలని కోరుకోలేదు, నేనెప్పుడూ రామచంద్రుడినే రాజుగా చూడాలని కోరుకున్నాను, నా రామచంద్రుడి పట్లే నాకు ప్రీతి అధికంగా ఉంది అని తన విషయాన్ని తాను చెప్పుకోవడం కోసం రాజ్యసభలో పెద్ద సభ తీరిస్తే అక్కడ వశిష్ఠుడు, మిగిలినటువంటి సుమంత్రుడు, మిగిలినటువంటి మంత్రులు, రాజ పురోహితులు, రాజ్య సభ్యులు అందరూ కూడా ఉంటే ఆ సభలో తాను నేల మీద పొర్లుతూ నేను రామచంద్రుడికే చెందినటువంటి అందరూ కూడా భరత నువ్వే రాజవ్వాలి, నువ్వే రాజవ్వాలి అని భరతుడికి చెప్తూ ఉంటే నేను రాజుగా ఉండలేను, నేను రామచంద్రుడికే చెందినవాణ్ణి అని కన్నీరు మున్నీరు కారుస్తూ భరతుడు ఏ విధంగా అయితే తాను రామచంద్రుడికే చెందినటువంటి వాణ్ణి, నేను కోరుకునేది రామచంద్రుడి కైంకర్యమే అని భరతుడు ఎలా అయితే ఆనాడు ఆర్తిని చూపించాడో, మొదటి ప్రబంధమైనటువంటి తిరువిరుత్తంలో ఈ శరీర సంబంధాన్ని, ప్రకృతి సంబంధాన్ని తొలగించి స్వామి నన్ను కటాక్షించు అని నమ్మాళ్ళవార్లు కూడా అంతే ఆర్తితోటి పెరుమాళ్ళను ప్రార్థించారు. ఆనాడు భరతుడు రాజన్ అని తన తల్లి ద్వారా విన్నటువంటి సంబోధనను విని ఎంత దుఃఖపడిపోయాడో, రాజ్య సభలో అందరూ కూడా నువ్వే రాజు అవ్వాలి అని నిర్బంధిస్తూ ఉంటే భరతుడు ఎంత దుఃఖాన్ని అనుభవించాడో. జ్ఞానం పొందిన తర్వాత నమ్మాళ్ళవార్లు కూడా భగవద్ ప్రాప్తికి కైంకర్యానికి విరోధంగా ఉన్నటువంటి దేహ సంబంధాన్ని పురస్కరించుకొని అది తొలగించమని పరమాత్మతోటి విన్నపం చేస్తూ అంతే ఆర్తిని పొందారండి అని మొదటి ప్రబంధంలో తిరువిరుత్తంలో వారు అనుగ్రహించినట్టు వారి స్థితి ఎలా ఉంది అంటే, అయోధ్యకు తిరిగి వచ్చి అందరి ముందు విలపిస్తున్నటువంటి భరతుడి యొక్క స్థితిగా ఉంది అని మొదటి ప్రబంధంలో ఉన్నటువంటి స్థితిని తెలియజేస్తారు. ఇక రెండవ ప్రబంధమైనటువంటిది తిరువాసీరం అనేటటువంటి ప్రబంధంలో దీనికి సంగతి ఏమిటి అంటే, అలా విలపిస్తున్నటువంటి ఆళ్వార్ని పరమాత్మ వెంటనే అనుగ్రహించి పరమపదం ప్రసాదించకుండా పరమపదంలో తాను ఎలా అయితే వేయించేసి ఉంటాడో ఆ అనుభవాన్ని అంతటినీ కూడా నమ్మాళ్ళవార్లకి మానసికంగా పరమాత్మ కటాక్షించాడు. అంటే ఈయనని అక్కడికి తీసుకువెళ్లకుండా ఆయనే అక్కడి నుండి ఇక్కడికి దిగి వచ్చి మానసికంగా నమ్మాళ్ళవార్లకి మేము పరమపదంలో ఇలా వేయించేసి ఉంటాం దేవేరులతోటి, అక్కడ శ్రీ భూ నీలా సమేతుడై పరమాత్మ వేయించేసి ఉంటాడు. అక్కడ నిత్యసూరులందరూ కూడా పరమాత్మని సేవిస్తూ ఉంటారు. అక్కడ నిత్యముక్తులందరూ కూడా నిత్యానుభవం చేస్తూ ఉంటారు. ఆ అనుభవాన్నంతటినీ కూడా ఆ పరత్వ సౌలభ్యాన్ని, దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్నంతటినీ కూడా ఆళ్వార్లకి విస్తృతంగా పరమాత్మ దర్శింపచేస్తే ఆ దర్శించినటువంటి ఆళ్వార్ల ఆనందంతో పారవస్యంతో 7 పాసురాల్ని ఈ తిరువాసీరం అనేటటువంటి ప్రబంధంలో మనకి అనుగ్రహిస్తారు. ఇది ఎలా ఉంది అంటే, భరతుడు రాముణ్ణి ఎప్పుడు చూస్తానా అని ఆర్తితో ఉన్నటువంటి ఆ భరతుడు ఏభిశ్చ సచివై సాధ్యం, అందరినీ నేను తీసుకుని వెళతాను, వశిష్ఠుణ్ణి, నా తల్లులందరినీ, అయోధ్యాపుర వాసులందరినీ కూడా తీసుకొని రామచంద్రుడి దగ్గర నేను ప్రార్థన చేస్తాను. చిత్రకూటం తీసుకుని వీరందరినీ కూడా చిత్రకూటం తీసుకుని వెళ్ళి రామచంద్రుడి పాదాల మీద పడి ఆయనను మళ్ళీ అయోధ్యకు రమ్మని నేను ప్రార్థన చేస్తాను అని భరతుడి యొక్క స్థితిలా ఉందట. ఎందుకు అందరినీ తీసుకువెళ్ళాడు భరతుడు, తాను ఒక్కడనే వెళ్లకుండా అంటే, ఒకరి కన్నీరే చూసి సహించలేనటువంటి రామచంద్రుడు ఇంతమంది కన్నీటిని చూసైనా సహించలేడు కదా, దాన్ని చూసైనా కరిగిపోయి తప్పక నా మాట కాదనకుండా మళ్ళీ తిరిగి అయోధ్యకు వచ్చి వేయించేసి పట్టాభిషిక్తుడు అవడానికి ఆయన అంగీకరిస్తాడు అని ఆశపడి భరతుడు వీరందరినీ కూడా తీసుకుని వెళుతూ ఆ మధ్యలో కూడా పరమాత్మని ఎప్పుడు చూస్తానా అని మిక్కుటమైనటువంటి ఆర్తితో వెళుతున్నటువంటి ఆ భరతుడికి చివరికి చిత్రకూటంలో ఆ పర్ణశాల దగ్గర రామచంద్రుడు జటలతోటి నారచీరలు ధరించి జటామండలంతో ఆ రామచంద్రుడిని చూస్తే గొప్ప అగ్ని తేజస్సుతోటి, ఎలా అయితే యజ్ఞ గుండంలో అగ్ని గొప్పగా ప్రజ్వరిల్లుతూ గొప్పగా భాసిస్తాడో అలా రామచంద్రుడు కూడా గొప్ప తేజస్సుతోటి ఆ నారచీరలతోటి ధనుర్బాణములతోటి ఆ జటామండలంతోటి భరతుడికి సేవ సాయిస్తే, భరతుడు అప్పటి వరకు తన పడినటువంటి ఆర్తినంతటినీ కూడా రామచంద్రుణ్ణి చూసిన తర్వాత ఆర్తంతా కూడా ఉపశమించి ఆయన మనసులో ఆనందం కలుగుతుంది. అమ్మ, రామచంద్రుణ్ణి చూడగలిగాను, రామచంద్రుణ్ణి సేవించగలిగాను అని
భరతుడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంతేకాకుండా రామచంద్రుడు వెంటనే ఆ భరతాళ్వాన్ని తన ఒడిలో కూర్చోండబెట్టుకొని ఎన్నో సాంత్వన వచనాలు పలుకుతాడు రామచంద్రుడు. ఇది ఎలా ఉంటుంది అంటే, ముక్త పురుషుడు ఇంత శ్రమ పడి ఆర్తితోటి ఎప్పుడు పరమపదం చేరుతానా, ఎప్పుడు తీసుకువెళ్తాడా సర్వేశ్వరుడు అని చూసి భగవత్ కటాక్షం తన మీద పడి అప్పుడు ఈ జీవుడు పరమపదం చేరిన తర్వాత పరమపదనాథుడు దగ్గరికి తీసుకొని జీవుణ్ణి తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని శాంతవచనాలు పలుకుతూ ఉంటే ఎలా జీవుడు ఆనందపడిపోతూ ఉంటాడో, భరతుణ్ణి కూడా అదే విధంగా రామచంద్రుడు తన ఒడిలో కూర్చోపెట్టుకొని భరతుణ్ణి పుచ్చగిస్తూ లాలిస్తూ ఎన్నో అతని ఆర్తినంతటినీ తొలగేటట్టుగా సాంత్వన వచనములన్నీ కూడా రామచంద్రుడు పలుకుతాడు. ఆ సందర్భాన్ని చూస్తే పరమపదనాథుడు జీవుణ్ణి ఎలా అయితే సంభావిస్తాడో అలా రామచంద్రుడు భరతుడిని సంభావించాడు. అప్పుడు భరతుడు పొందినటువంటి ఆ ఆనందం ఏదైతే ఉందో, రామచంద్రుడిని చూసి రామచంద్రుడు ఒడిలో కూర్చొని రామచంద్రుడి ద్వారా తీయనైనటువంటి రామచంద్రుడు మాటలు వింటూ రామచంద్రుడి స్పర్శను అనుభవిస్తూ భరతుడు ఏదైతే అనుభవాన్ని పొందాడో ఆ అనుభవాన్ని పోలి ఉందండి తిరువాసీరంలో నమ్మాళ్ళవార్లు కటాక్షించినటువంటి ఈ అనుభవము. నమ్మాళ్ళవార్లు కూడా భగవంతుడు అనుభవింపచేసినటువంటి ఆ పరమపదంలో తాను వేయించేసి తాను పొందింపచేసేటటువంటి ఆనందాన్నంతటినీ కూడా మానసికంగా నమ్మాళ్ళవార్లకి అనుభవింపచేస్తే ఆ అనుభవాన్నంతటినీ కూడా అనుభవించినటువంటి ఆళ్వార్లు ఆ అనుభవం పొంగి పొర్లితే ఈ 7 పాసురాల్లో మనకు అనుగ్రహించారు. ఇది ఆనాడు దుఃఖంతో నిండినటువంటి భరతుడు రామచంద్రుడిని చేరి రామచంద్రుడిని సేవించి రామచంద్రుడి ఒడిలో కూర్చొని రామచంద్రుడి చేత సంభావింపబడినప్పుడు ఆయన పొందినటువంటి ఆనందం ఎంత గొప్పగా ఉందో ఆ ఆనందంతో పోలి ఉంది తిరువాసీరంలో నమ్మాళ్ళవారి యొక్క అనుభవము అని చెప్తారు. ఇక మూడవ ప్రబంధం తిరువిరుత్తం. ఇందులో ఏమైంది, మానసికంగా అనుభవం అయితే కలిగింది కానీ ప్రత్యక్ష సమానాకారంగా ఆళ్వార్లకి అనుభవం కలగలేదు. కానీ ఆళ్వార్లు ప్రత్యక్షంగా పరమాత్మను సేవించాలి, ప్రత్యక్షంగా పరమాత్మకి కైంకర్యం చేయాలి అనేటటువంటి ఆశతో ఉన్నారు. ఎలా అయితే భరతుడు రామచంద్రుడు ఒడిలో కూర్చొని అప్పటికప్పుడు ఆనందాన్ని అనుభవించినప్పటికీ కూడా భరతుడి కోరిక ఏమిటి, రామచంద్రుడు వెంటనే వచ్చి రాజ్య పరిపాలన చెయ్యాలి అని. కానీ రామచంద్రుడు నేను ఇప్పుడే రాను, 14 సంవత్సరాల తర్వాత నేను తిరిగి వస్తాను అని చెప్పి భరతుడికి సాంత్వన వచనములు పలికి భరతుడిని పాదుకలు ఇచ్చి భరతుడిని పంపించాడు రామచంద్రుడు. రామాగమన కాంక్షయ అని 14 ఏళ్ళు రామచంద్రుడు తిరిగి వస్తాడు అని ఆ 14 సంవత్సరములు కూడా భరతుడు రామచంద్రుడి కోసం ఎదురు చూస్తూ తమ ఆశనంతటినీ కూడా కట్టలు తెంచుకుని ఎలా అయితే వృద్ధి చెందిందో భరతుడి మనసులో రామచంద్రుడి నిరీక్షిస్తూ రామచంద్రుడి యొక్క ఆగమనం కోసం కాంక్షిస్తూ భరతుడు ఎలా అయితే 14 సంవత్సరాలు వేచి ఉన్నాడో ఇక్కడ ఆళ్వార్లు కూడా అంతటి అనుభవాన్ని తిరువాసీరం అనేటటువంటి ప్రబంధంలో మానసికంగా పరమాత్మ దర్శింపజేసినటువంటి ఆ మానసిక అనుభవం అంతా కూడా ప్రత్యక్షంగా ఎప్పుడు నేను అనుభవిస్తాను అని వారి ఆశ అంతా కూడా కట్టలు తెంచుకుని వృద్ధి అయినటువంటి ఆ విషయాన్నంతటినీ కూడా పెరియ తిరువందాదిలో తెలియజేశారు ఆళ్వార్లు. పెరియ తిరువందాది అంతా కూడా తమ ఆర్తి పొంగిపోతోంది, ఆ పరమాత్మని చేరాలి అనేటటువంటి విక్కుటమైనటువంటి ఆర్తిని తెలియజేసేటటువంటి ప్రబంధం పెరియ తిరువందాది. ఇక తిరువాయిముషిలో ఆ చిగురించినటువంటి పరభక్తి పరజ్ఞానం కింద పరిణితి చెందింది. పరజ్ఞానం పరమభక్తి కింద మారి ఇక ఈ ప్రకృతి సంబంధం తాము ఉండలేమని ఇక పరమాత్మ సాయుధ్యాన్ని చేరాలి, ఇక ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి నేను ఉండలేను స్వామి, ఇప్పుడు నువ్వు తీసుకువెళ్ళకపోతే నీకు అత్యంత ఇష్టమైనటువంటి తాయార్లు విరాట్ మీద ఆనా, ఇక నీ మీద ఆనా అని నమ్మాళ్ళవార్లు ఇంకా ఈ లోకంలో ఉండలేక పరమాత్మని గట్టిగా ప్రార్థించి శరణాగతి చేస్తే అప్పుడు పరమాత్మ 4వ ప్రబంధం తిరువాయిముషిలో ఆ ఆర్తినంతటినీ కూడా మళ్ళీ తెలియచేస్తూ ఇక నేను ఉండలేను ఈ లోకంలో అని నమ్మాళ్ళవార్లు తిరువాయిముషిలో పరమాత్మని ప్రార్థిస్తే అప్పుడు పరమాత్మ నమ్మాళ్ళవారికి పరమపదాన్ని తీసుకువెళ్ళి నిత్య కైంకర్యాన్ని అనుగ్రహించారు. ఇది ఎలా ఉంది అంటే రావణుని వధించిన తర్వాత రామచంద్రుడు మళ్ళీ తిరిగి అయోధ్యకి వస్తే
అప్పుడు భరతుడు పొంగిపోయిన ఆనందంతో అప్పటి వరకు మిక్కుటించినటువంటి ఆర్తి అంతా కూడా ఉపశమించేటట్టుగా రామచంద్రుణ్ణి పరిపూర్ణంగా సేవించి రామచంద్రుణ్ణి అభిషేకించి రామచంద్రుడికి పట్టాభిషేకాన్ని సమర్పించి రామచంద్రుడిని సింహాసనం మీద కూర్చుండబెట్టి రామచంద్రుడి కిరీటాన్ని సమర్పించి రామచంద్రుడికి సర్వవిధ కైంకర్యములు భరతుడు చేసిన తర్వాత భరతుడు పొందేటటువంటి ఆనందం ఎలా ఉంటుందో అలా ఈ తిరువాయిముజులో తాము ఇంకా ఉండలేము పరమాత్మ తీసుకువెళ్ళు అని ప్రార్థించగా పరమాత్మ నమ్మాళ్ళవారిని పరమపదానికి వేయించేపు చేయగా అక్కడ పరమాత్మకి నిత్య కైంకర్యం చేస్తూ పరమాత్మ కైంకర్య జనితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి నమ్మాళ్ళవాళ్ళ యొక్క ఆనందం ఆనాడు భరతుడు రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత భరతుడు పొందినటువంటి ఆనందంతో చక్కగా అంతా పోలి ఉందండి అని చెప్తారు. అలా భరతుడు మొదటి దశలో ఉన్నటువంటి వ్యధనంతటిని కూడా వ్యధతో పోలినట్టుగా ఉంటుంది నమ్మాళ్ళ వారి యొక్క ఆర్తి మొదటి ప్రబంధంలో తిరువిరుద్ధం అనేటటువంటి ప్రబంధంలో. రెండవ ప్రబంధంలో అప్పటికప్పుడు కలిగినటువంటి మానసికమైనటువంటి భగవత్ కటాక్షంతో పొందినటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఎలా అయితే భరతుడు చిత్రకూటం చేరి రామచంద్రుని ద్వారా సంభావింపబడి రామచంద్రుడి ద్వారా పొందినటువంటి ఆనందాంతో పోలి ఉంటుంది తిరువాసేరంలో నమ్మాళ్ళ వారి యొక్క అనుభవం. మూడవ ప్రబంధంలో 14 ఏళ్ళు భరతుడు రామచంద్రుడి కోసం వేచి ఉండి తన మనసులో ఆర్తిని వృద్ధి చేసుకున్నట్టుగా ఉంటుంది నమ్మాళ్ళ వారి యొక్క పెరియ తిరువందాది అనేటటువంటి ప్రబంధంలో వారి యొక్క అనుభవం. నాలుగవ దివ్య ప్రబంధమైనటువంటి తిరువాయిముజులో రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత భరతుడు ఏ విధంగా ఆనందాన్ని రామచంద్రుడికి పట్టాభిషేకాన్ని సమర్పించి ముడిని సమర్పించి రామచంద్రుడికి సర్వవిధ కైంకర్యములు ఆచరించిన తర్వాత భరతుడు ఎలా అయితే మనస్థితితో ఎలా అయితే ఆనందాన్ని అనుభవించాడో అలాంటి స్థితి తిరువాయిముజి అనేటటువంటి దివ్య ప్రబంధంలో నమ్మాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి స్థితి అని తెలియచేస్తూ నంబిళ్ళ అనేటటువంటి మహనీయులు ఈ 4 ప్రబంధాలలో నమ్మాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి 4 అనుభవాలు రామాయణం మొత్తంలో భరతుడికి 4 సందర్భాలలో ఉన్నటువంటి అనుభవాలతోటి సమము అనేటటువంటి విషయాన్ని ఈ వారి 3వ శ్రీయపతి అంటే భగవద్ విషయానికి అవతారికగా ఉన్నటువంటి 3వ శ్రీయపతి అనేటటువంటి అవతారికలు వారు అనుగ్రహించారు. అలా నమ్మాళ్ళ వాళ్ళ యొక్క భరతుని యొక్క అనుభవంతో పోలినటువంటి నమ్మాళ్ళ వాళ్ళ యొక్క అనుభవం 4 ప్రబంధాలుగా అనుగ్రహించారు. అందులో తిరువాసీరం ఆసిరియప్ప అనేటటువంటి ఛందస్సుతోటి ఈ పాసురాలన్నిటినీ కూడా తెలియజేశారు. కాబట్టి ఈ ప్రబంధానికి తిరువాసీరం అనేటటువంటి అనేటటువంటి ఒక మంగళకరమైనటువంటి వాచకము ఆసిరియప్ప అనేటటువంటి ఛందస్సులో ఈ ప్రబంధం కూర్చబడింది. కాబట్టి దీనికి తిరువాసీరం అనేటటువంటి తిరునామధేయం పెద్దలు అనుగ్రహించారు. ఇందులో 7 పాసురాలలో నారాయణాయ అనేటటువంటి అర్థాన్ని పరిపూర్ణంగా నమ్మాళ్ళ వారు ఇందులో కృప చేస్తున్నారు. యజుర్వేదానిలో 7 కాండలకి సమంగా 7 పాసురముల్ని అనుగ్రహించారు. యజుర్వేదంలో నారాయణ అనువాకంలో ఉన్నటువంటి విషయాన్నంతటినీ కూడా ఈ తిరువాసీరంలో నమ్మాళ్ళ వారు మనకి కటాక్షించారు. ఆ ప్రబంధం యొక్క నమ్మాళ్ళ వారి యొక్క వైభవాన్ని తెలుసుకున్నాం. తిరువాసీరం నమ్మాళ్ళ వారి యొక్క ప్రబంధ వైభవాన్ని తెలుసుకున్నాం. తిరువాసీరంలో ఉన్నటువంటి ప్రబంధం సారాన్ని విషయాన్ని తెలుసుకున్నాం. ఇక్కడ అందులో చెప్పబడినటువంటి ప్రతిపాదింపబడినటువంటి విషయ వైలక్షణ్యము తెలుసుకున్నాం. ఇక రేపటి నుండి దాని విశేషాలని కూడా సేవించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం.